నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. సంజయ్ లీలా భన్సాలి ఏంటో ఆ పేరు వింటేనే నాకైతే ఒకలాంటి గూస్ బంప్స్ వస్తాయి. ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది సినిమాలో. ఏదో తీసాం కదా, ఏదో చేసాం కదా అని అనిపించదు ఆ సినిమాలు. ఒకవేళ అది ఒక చారిత్రాత్మక సినిమా అనుకోండి, మొత్తం ఆర్కిటెక్చర్ చూస్తే ఫిదా అవుతాం అనమాట. అసలు ఎట్లా పట్టుకొచ్చారు ఈయన అని. అండ్ ఆయన వేసుకునే జ్యువెలరీ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, అవన్నిట్లోనైనా ఒకలాంటి జాగ్రత్త తీసుకుంటారు. అండ్ మరీ ముఖ్యంగా చరిత్రను కళ్ళకు కట్టినట్లు, అప్పట్లో రాజు ఇలానే ఉండేవారేమో, ఇవే వేసుకునేవారేమో, రాణి ఇట్లానే ఉండేవారేమో అని మన కళ్ళ కట్టినట్లు చూపించడంలో సంజయ్ లీలా భన్సాలి గారు తర్వాతే ఎవరైనానేమో, నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలా పెద్ద ప్రాజెక్ట్ తెర మీదకి తీసుకొస్తున్నారు, మల్టీ స్టారర్స్ ఉన్నారు. అందులో మన తెలుగు నుంచి కూడా ఒక పెద్ద హీరో అందులో యాక్ట్ చేయబోతున్నాడు అంటే ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్. అది నిజమేనా? ఎలా ఉండబోతుంది? సంజయ్ లీలా భన్సాలి నా ఫేవరెట్ డైరెక్టర్, లైక్ మణిరత్నం. నాకు వీళ్ళిద్దరు చాలా ఇష్టం. ఇంకా సంజయ్ లీలా భన్సాలి గురించి ప్రత్యేకించి మణిరత్నం ఏంటంటే ప్రకృతిని అందంగా, అంటే ఉన్నది ఉన్నట్టుగా అందంగా చూపిస్తాడు. ఎక్కువగా సముద్రం చూపిస్తారు ఆయన, సముద్రాన్ని, వాన్ని, ప్రకృతిని అందంగా చూపిస్తాడు. అది ఏమైనా ఉండని. నెక్స్ట్ భన్సాలి గారు అంటావా, ప్రతి ఫ్రేమ్ సినిమాలో నువ్వు బ్లైండ్గా ఇప్పుడు ఆ 2.5 గంటల సినిమాలో ఎక్కడైనా స్టాప్ చేయి, దాన్ని ఫోటో క్యాప్చర్ చేయి, ఖచ్చితంగా ఒక పెద్ద సీనరీ వేయొచ్చు. ఇంకా చెప్పాలంటే మార్కెట్లో సీనరీలో ₹1,00,000 కూడా అమ్మొచ్చు. ఓకే, ఆ రేంజ్లో ఉంటుంది ప్రతి ఫ్రేమ్. అందులో ఆర్టిస్టులు ఉండని ఉండకపోని వాట్ ఎవర్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ని కూడా పట్టించుకునే డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే చాలా అరుదు. హాలీవుడ్లో కూడా లేరు నన్ను అడిగితే. సంజయ్ లీలా భన్సాలి ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. అండ్ నౌ మల్టీ స్టారర్ల గురించి మాట్లాడుకుంటే రీసెంట్ మాట్లాడుకుందాం. హీరామండి కూడా మల్టీ స్టారరే, ఆడవాళ్ళు అంతమంది ఉన్నప్పటికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్. ఇందులో మరీ ముఖ్యంగా ఇప్పుడు మన హీరోల గురించి మాట్లాడుకుంటాం కదా, ఈ హీరామండిలో విమెన్ ఆర్టిస్టులు మనం చూస్తే ఎవరిని ఎక్కడ తక్కువ చేయలేము, తప్పు పట్టలేము. ఇంకా అసలు ఆ జ్యువెలరీలు కానీ, అదే అంటున్నా, ఆ బట్టలు కానీ ఎప్పుడు కింద ఇంత ఫ్రిల్ ఉండాలి. అండ్ ఇంకోటి నీకు తెలుసా, వాళ్ళంత ఫ్రీగా డ్యాన్స్ చేస్తారు కదా, ఈయన కాస్ట్యూమ్స్లో ఉండే ఆర్ట్ అది మనకు మామూలుగా ఇప్పుడు చార్మినార్ హెవీ గాగ్రా చోలీలు ఎంత బరువు ఉంటాయో తెలుసు, 30 కష్టం. అది వీళ్ళది అదేంటిది లైట్ వెయిట్తో అంత హెవీ లుక్ తీసుకొస్తాడు. వాళ్ళు కూడా అందుకే అంత ఫ్రీగా డ్యాన్స్ చేయగలరు. మాధురి దీక్షిత్ అయినా, ఐశ్వర్యరాయ్ అయినా, దీపికా పదుకొణె అయినా, ఎవరైనా సరే, ఇప్పుడు మనీషా కొయిరాలా అయినా, రిచా చద్దా, అసలు వీళ్ళందరూ చేసిన. అండ్ హీరామండికి ఇంకొక అరుదైన గుర్తింపు వచ్చింది, మిస్ వరల్డ్ పోటీలో వాళ్ళని నడిపించారు అదే కాస్ట్యూమ్ వేసి. సరే, దాని గురించి ఎంత చెప్పినా తక్కువే, దేని గురించి అని ఎంత చెప్పినా తక్కువే, ఏ సినిమా గురించి అని ఎంత. మళ్ళీ మీరు హీరామండికి వెళ్ళిపోయారు అనుకో, నాకు అక్కడ క్యారెక్టర్లు, ఆ స్టోరీ, దాని గురించి మాట్లాడాలనిపిస్తుంది. అండ్ మళ్ళీ సరే, గోలియోంకి రాస్లీల, రామ్లీల సూపర్ కదా అసలు. అది గోలియోంకి రాస్లీల, బుల్లెట్ల రాసలీల అంతే. అవును, అసలు ఆ సినిమా ఏంటో బాబోయ్. అట్లాగే ఎన్ని, 1 కాదు 2 కాదు, బాజీరావ్ మస్తాని తీసుకున్నా, దేవదాస్ దగ్గర నుంచి మళ్ళీ తీసుకున్నా. ఏంట్లో ఆయన రాసిన కథకి మనం కన్విన్స్ అయిపోతాం ఈజీగా. అట్లా మనం అక్కడ ప్రియాంక చోప్రాని తప్పు పట్టలేము, దీపికా పదుకొనే తప్పు పట్టలేము. అక్కడ ఆమె బాధకి ఏడుపు వస్తుంది. యాక్చువల్గా వైఫ్ని మోసం చేస్తున్నారు అని అన్నప్పుడు మనకి కోపం వస్తుంది, దీపికా పదుకొనే అంటే చిరాకు వస్తుంది ఇన్ కేస్ కథల్లో. కానీ మనం ప్రియాంక వైపు చూస్తున్నాం అనుకో బాధ అనిపిస్తుంది, ప్రియాంక నుంచి మనం దీపికని చూసాం అక్కడ కూడా ఒకలాంటి పెయిన్ అనిపిస్తుంది. అది తీయడంలో ఉన్న మ్యాజిక్ అది. ఇకపోతే పద్మావత్ సినిమా గురించి అసలు మాట్లాడే అర్హత ఆ పద్మావతికి కూడా లేదు చెప్పాలంటే. అప్పట్లో చాలా పెద్ద గొడవ వచ్చింది, గుర్తుందా మీకు? కర్ణిసేన వాళ్ళు తల నరికితే 10 కోట్లు ఆఫర్. బట్ సినిమా చూసిన తర్వాత ఏమైపోయాయి నోర్లన్నీ. ముందే డిసైడ్ చేయొద్దు ఏదైనా సరే, రాజ్పుత్ల గౌరవాన్ని కాపాడిన సినిమా అదే. నెక్స్ట్ మళ్ళీ ఇలా తీసుకుంటూ పోతే ప్రతిదీ ఒకటే. ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. చరిత్ర ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా రణబీర్ కపూర్ కథ పక్కన పెడదాం కాసేపు. రణబీర్ కపూర్, అక్షయ్ కుమార్, ఇటు నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్, ఇక్కడ నుంచి అల్లు అర్జున్,
మొత్తం అన్ని ఇండస్ట్రీని కలుపుతున్నారా? అసలు అల్లు అర్జున్ ని పెట్టుకోవడం, గతంలో సంజయ్ లీలా బన్సాల్ అల్లు అర్జున్ ని కలిశాడు అని ఒక వార్త వచ్చింది ఆ పుష్ప టైంలో. హా. ఎందుకో అనుకున్నారు సినిమా ఉంటదేమో అనుకుంటే, మరి ఇంత పెద్ద కాంబినేషన్ అసలు మరీ దారుణం ఇది. అటు రణబీర్ కపూర్, అల్లు అర్జున్, ఈయన ఇంకో ఒక పొన్నియిన్ సెల్వన్ లాంటి అరుదైన కాంబినేషన్. ఉమ్. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ ఇది. అవును. ఇలా పెట్టాడంటే అసలు దీంట్లో ఏముంటది ఇంకా కథ. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ గురించే మాట్లాడుకున్నామా, తర్వాత మళ్ళీ వీళ్ళకి హీరోయిన్లు, మరి వాళ్ళని ఎక్కడి నుంచో తెస్తాడు. నాకు తెలిసి మళ్ళీ రష్మిక గారిని పెట్టుకుంటారేమో. పెట్టుకుంటారు అట్లా అనుకుంటే మళ్ళీ దీపిక పదుకునే, మళ్ళీ రష్మి, మళ్ళీ ఆలియా భట్, ఇలా ఉంటుంది. ఆలియా భట్ అంటే ఒకసారి ఫాస్ట్, ఎందుకంటే గంగూబాయి కథ ఆవిడ గురించి మాట్లాడుకోవాలా, అమ్మో నిజమే. అదొక సినిమా. మళ్ళీ అసలు ఎంత బాగా చేసింది ఆ సినిమా కూడా ఎంత బాగుంటుంది. సంజయ్ లీలా బన్సాలి ప్రతి సినిమాలో ఒక కళాఖండం, ప్రతి ఫ్రేమ్ ఒక కళాఖండం, ప్రతి పాట, ప్రతి మ్యూజిక్ తనే ఇచ్చుకుంటాడు. అదే కదా, తన మ్యూజిక్ తనే యాక్చువల్గా చెప్పాలి అంటే. అవును. సో ఇలా చూసుకుంటే, అండ్ ఇంకోటి మన హీరామండిలో మీకు ఆ వాక్ ఎంత ఫేమస్ అయింది. ఉమ్. చాలా మంది ట్రై చేశారు, బట్ ఎంతమంది ట్రై చేసినా ఆదిత్యరావు హైదరాబాద్ వేయలేకపోయారు. అండ్ ఇంకొకటి గజగామిని వాక్. అవును, ఇంకొకటి ఆ సినిమా ఆ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత ఆ కాస్ట్యూమ్స్ వేసుకుని చాలా మంది సెలబ్రిటీస్ ఫోటో షూట్స్ కూడా చేపించుకున్నారు. అవును, ఎంత అందంగా ఉన్నారు. చేయించుకున్నారు కాస్ట్యూమ్స్ దగ్గర ఉండి విత్ జ్యువెలరీ అండ్ అవును. ఇట్లా ఇప్పుడు అల్లు అర్జున్తో పాటు, అలాగే రణబీర్ కపూర్తో పాటు, అలాగే అక్షయ్ కుమార్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్, వీళ్ళందరినీ పెట్టి ఇతను ఏదైనా చరిత్ర చెప్తాడా, లేకపోతే కొత్త చరిత్ర రాశాడా, ఈయన రాసిన చరిత్ర ఇంకో చరిత్రని తిరగ రాస్తుందా, ఇండస్ట్రీ చరిత్రని, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి. మళ్ళీ దీంట్లో హీరోయిన్స్ ఎవరు, అండ్ ప్రధాన పాత్రధారులు కూడా ఇంపార్టెంటే కదా. అవును, మంచి గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నాయి అని అంటే ఎక్కడ మనం ఎవరిని తగ్గించలేము, ఎవరిని తగ్గించలేము. ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెన్స్ క్యారెక్టర్ ఉండాలి. అంటే ఇప్పుడు హీరామణిలో చూడండి నలుగురు ఉన్నారు, వాళ్ళ పార్ట్స్ అన్ని కూడా మనకి త్రూ అవుట్ సిరీస్ అంతా నడుస్తాయి. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అన్నట్లేదు. పైకి ఇంకొకటి సిరీస్ కాబట్టి ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క క్యారెక్టర్ ని కాస్త ఎలివేట్ చేసినట్టుగా కూడా మనం చూసాం. బట్ ఇది సినిమా అనుకోండి, 2.5-3 గంటల టైంలో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎలా వాళ్ళని చూపించబోతున్నారు. ఇంకొకటి పెద్ద మల్టీ స్టారర్స్, పెద్ద హీరో డైరెక్టర్లు ఈ మధ్య కాలంలో ఎంత చరిత్రను చూపించినా పాటలు తీస్తున్నారు. అవును, బట్ సంజయ్ లీలా అలా కాదు. ఆ 2.5 గంటల్లోనే నీకు మొత్తం నీకు కావాల్సిందంతా చూపించి కూర్చోబెడతాడు. మహా అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా 3 గంటలు ఉంటుంది అంతే. బట్ అందులోనే ఆ ఒక సినిమాలోనే నీకు కావాల్సింది కన్విన్స్ చేసి ఎండ్ చేసేస్తాడు. అలాంటి డైరెక్టర్ అనమాట. సో ఈ సినిమా నన్ను అడిగితే ఖచ్చితంగా ఇప్పుడు అల్లు అర్జున్ అకౌంట్లో ఆల్రెడీ పుష్ప 2,000 కోట్లు పడింది. నెక్స్ట్ అట్లీ సినిమా ఉంది, ఆ తర్వాత మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో సినిమా ఉంది. ఇది ఆ రెండు అయ్యాక ఇది రిలీజ్ అవుతుందా, లేకపోతే ఆ మధ్య కాలంలో రిలీజ్ అవుతుందా? ఈయన ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు టైం అంత పెద్ద సినిమాలు? సంజయ్ లాల్ అసలు తీసుకోడు, ఎక్కువ ఏం తీసుకోడు. ఆ 2-3 సంవత్సరాలు ఉంటది, అవును, కొట్టేస్తారు. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.